అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ క్యారమెల్ మకానా, పెరి పెరి మకానా. ఫస్ట్ అయితే మకానా ఎలా రోస్ట్ చేసుకోవాలో చూద్దామా. ప్యాన్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల గీ వేసుకున్నాను. గీ కొంచెం వేడెక్కాక 3 కప్స్ మకానా వేసుకున్నాను. ఈ మకానాని లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇంచుమించు ఒక 10 మినిట్స్లో ఇదైతే క్రంచీగా క్రిస్పీగా తయారైపోతుంది. ఒక మకానా తీసుకుని స్మాష్ చేస్తే చూసారా ఇలాగా 2 ముక్కలయ్యి పౌడర్ అయిపోతుంది. ఇలా అయిపోతే క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మకానా అయితే రోస్ట్ అయిపోయినట్టే. ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ గీ వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ రోస్టెడ్ మకానాను వేసుకుంటున్నాను. ఈ కప్ సైజ్ వచ్చేసి 240 ml. 1 టీ స్పూన్ పెరి పెరి మసాలాను యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలపాలి. నెమ్మదిగా ఆ మకానాకు అంతా అంటేలాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అయ్యేసరికి మసాలా అంతా మకానానికి అంటుతుంది. పెరి పెరి మసాలా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంచెం ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఇంకొంచెం టేస్ట్ ఇస్తుంది మకానాకి. మళ్ళీ ఒకసారి అయితే దీని అంతటిని ఒకసారి కలుపుకొని 1 మినిట్ అయితే దీన్ని రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా మన హెల్తీ స్నాక్ అయిన పెరి పెరి మకానా రెడీ అయింది. ఇదైతే స్నాక్గా తీసుకుంటే చాలా మంచిదండి. మరైతే ఇప్పుడు మనం క్యారమెల్ మకానా చేసేసుకుందామా. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. చిన్నపిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా టేస్టీ కూడా. ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి. సో ఇప్పుడైతే లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. తర్వాత 1/2 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం పౌడర్ వేసాక అలా కలుపుతూ ఉండండి. ఒకవేళ మీరు కలపకుండా ఉంచితే మాడిపోయి టేస్ట్ చేదుగా వచ్చేస్తుంది. సిమ్ ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, బెల్లం అయితే లైట్గా మెల్ట్ అవుతూ వస్తుంది. అలా కలుపుతూ ఉంటే బెల్లం కూడా నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, క్యారమెల్ ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో 1 కప్ రోస్టెడ్ మకానాను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ క్యారమెల్ అనేది ఈ మకానాకి బాగా పట్టేలా మనం కలుపుకోవాలి. సో ఫైనల్గా అయితే నేను బాగా పట్టేలా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక బటర్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే మీరు నార్మల్ ప్లేట్లో వేస్తే మకానా దానికి ప్లేట్కి అంటుకుపోతుంది. ఫైనల్గా అయితే మనకు మకానా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, క్యారమెల్ మకానా రెడీ అయింది. ఇదైతే చాలా టేస్టీ అండ్ హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.